నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. నిర్మాణ రంగంలో వేగం పెంచడం, కార్మికులకు మేలు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. దీనిని కొందరు అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుని తెలంగాణకు ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ దందాపై ఉభయ గోదావరి జిల్లాల అధికారులు సమగ్ర విచారణ చేయడం ద్వారా పాత్రదారుల బండారం బయటపడే అవకాశం ఉంది. కాదేది అక్రమార్కులకు అనర్హం అన్నట్లు కొందరు వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం సదుద్దేశంతో నిర్వహిస్తున్న ఉచిత పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సరిహద్దు గ్రామాలే అడ్డాగా దందా సాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని చిడిపి, కుమారదేవం, వేగేశ్వరపురం, అరికిరేవుల, రీచ్లు నిల్వ కేంద్రాల నుంచి తెలంగాణకు యథేచ్ఛగా ఇసుక సరఫరా అవుతోంది. ఏలూరు జిల్లాలోని సరిహద్దు గ్రామాలలో నిర్మాణాలకు ఇసుక అవసరమని తీసుకువెళుతూ అక్కడి నుంచి తెలంగాణకు తరలిస్తున్నారు. జనవరి నుంచి సీతానగరానికి 50,000 మెట్రిక్ టన్నులు, రాఘవాపురానికి 30,000 టన్నులు, ఎర్రగుండవల్లి జిలుగుమిల్లికి 10,000 మెట్రిక్ టన్నుల ఇసుక తరలింది. ఆయా గ్రామాల్లో 90,000 మెట్రిక్ టన్నుల ఇసుకతో చేపట్టిన నిర్మాణాలు లేవు. దీంతో ఇసుక పక్కదారి పట్టినట్లు జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం వల్ల టన్ను ధర 160 రూపాయలు ఉండగా తెలంగాణకు దళారులు టన్నుకు 2,500 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా 90,000 టన్నుల ఇసుకను సుమారు 1.44 కోట్లకు కొనుగోలు చేసి 22.50 కోట్లు విక్రయించినట్లు సమాచారం. ఇసుక పక్క రాష్ట్రాలకు తరలకుండా అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఎక్కడా అవి లేవు. ఈ నెల 10న తెలంగాణ సరిహద్దుల్లోని 7 గ్రామాలకు 289 ఆర్డర్లు వస్తే 8,631 మెట్రిక్ టన్నుల ఇసుక తరలింది. విచారణ ప్రారంభించడంతో 11 నుంచి 20 వరకు కేవలం 42 ఆర్డర్లను 1000 మెట్రిక్ టన్నులే వెళ్ళింది. అంటే 10 రోజుల వ్యవధిలో స్థానికంగా 7,631 టన్నుల వినియోగం తగ్గిపోవడం ఏంటి, ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా ఫిర్యాదు అందడంతో 10 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. పెద్ద ఎత్తున ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటినట్లు నిర్ధారించారు. ఇక తూర్పులో అంతర్రాష్ట్ర సరిహద్దులు లేకపోవడంతో ఏలూరు కలెక్టర్కు నివేదిక పంపించారు. దీని గురించి గనుల శాఖ అధికారి ఫణిభూషణ్ రెడ్డి వద్ద ప్రస్తావించగా ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటిన మాట వాస్తవమేనని సమగ్ర విచారణ నివేదికను 2 జిల్లాల కలెక్టర్లకు అందజేశామన్నారు.